ఇంట్లో పనులంటే అంత ఈజీ కాదు. అందరికంటే ముందు లేవాలి, అందరికంటే లాస్ట్లో పడుకోవాలి. ఈలోపు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి చూడండి. పక్కన రైస్ ఉడుకుతుంది చూడండి. ఇంకో సైడు పల్లీలు ఫ్రై అవుతున్నాయి. ఆ రైస్ ఉడికే లోపల ఈ పల్లీలు ఫ్రై చేయాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యేలోపు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పప్పు అంతా కూడా పొట్టు తీసి శుభ్రం క్లీన్ చేయాలి. ఇది క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఈ నూకంతా కడగాలి. ఈ నూకంతా కడిగిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సపరేట్గా ప్యాన్లో ఫ్రై చేశాను. వీటన్నిటిని కూడా సపరేట్గా మిక్సీ పట్టి లాస్ట్లో ఇవన్నీ కలిపి ప్రోటీన్ పౌడర్ రెడీ చేయాలి పిల్లల కోసం. అవి అయిన వెంటనే మళ్ళీ పల్లీ చట్నీ తయారు చేయాలి. పల్లీ చట్నీ అయిన వెంటనే మళ్ళీ పప్పు రుబ్బాలి. ఈ పప్పు అయ్యేసరికి మళ్ళీ కర్రీ ఉండాలి. ఈలోగా పిల్లలు వస్తారు, పిల్లలకి స్నాక్స్ రెడీ చేయాలి, స్నాక్స్ పెట్టాలి. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి స్నానం అన్నీ అయిన తర్వాత మళ్ళీ స్కూల్లో ఏం వర్క్ చెప్పారో ఆ వర్క్ అంతా చేయించాలి. ఆ వర్క్ అయిన తర్వాత మళ్ళీ భోజనం పెట్టాలి. భోజనం అయిన తర్వాత వాళ్ళు పడుకునేంత వరకు వాళ్ళని చూసుకోవాలి. పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేచిన వెంటనే టిఫిన్ రెడీ చేయాలి, టిఫిన్ అయిన వెంటనే పాలు రెడీ చేయాలి, పాలు అయిన వెంటనే లంచ్ రెడీ చేయాలి, లంచ్ అయిన తర్వాత బాక్స్ పెట్టాలి. బాక్స్ అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత మళ్ళీ బట్టలు ఉతకాలి, బట్టలు ఆరేయాలి, ఆరిన బట్టలు తీయాలి, సామాన్లు తోమాలి, ఇల్లులు తుడవాలి. ఇవన్నీ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రోజు స్టార్ట్ అవుతుంది. వంటలు, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడాలు, పాలు కాయడాలు, వాళ్ళకి మళ్ళీ స్టడీ చెప్పడం, వీటితోనే మా రోజంతా సరిపోతుంది. మీతో మాట్లాడుతూనే నాకు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయిపోయింది, అలాగే రైస్ అయిపోయింది. ఓ పక్కన పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. రైస్ కూడా ఉడికిపోయింది. వాష్ చేశాను కూడా అందులో వాటర్ అంతా. ఇప్పుడు ఈ పప్పు అంతా కడగాలి. ఇందులో ఉన్న పొట్టు అంతా కూడా తీయాలి. ఈ పప్పులో పొట్టు అంతా తీసి ఇంతవరకు క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా గ్రైండర్లో వేయాలి. ఇప్పుడు నూక క్లీన్ చేయాలి. గ్రైండర్ క్లీన్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ గ్రైండర్లో వేసుకోవాలి. ఇలా పప్పు అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దాంట్లో కూడా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు నలిగేలోపు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న ఈ ఇడ్లీ రవ్వ మొత్తం పిండుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఇడ్లీ రవ్వ అంతా కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా పిండేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నలిగిన పిండి మొత్తం ఇందులో వేసుకోవాలి. పప్పు మొత్తం కూడా నలిగిపోయిన పప్పు అంతా కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకొని వాటర్ పిండేసిన ఇడ్లీ రవ్వలో వేసుకోవాలి. పిండంతా కూడా ఇలా ఇడ్లీ రవ్వలో వేసుకుని కలుపుకుంటూ ఇలా ఇడ్లీ రవ్వ అలాగే మినపిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ చేయాలి. చూడండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. మిక్సీ పట్టడం, అలాగే చట్నీ మిక్సీ పట్టడం, అలాగే ప్రోటీన్ పౌడర్ మిక్సీ పట్టడం, ఈ అన్ని పనులు కూడా ఇప్పటికి అయినాయి. ఇప్పుడు పట్టిన సామాన్లన్నీ కూడా తోముకోవాలి.